పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలు 3 రోజుల పాటు కడపలో జరిగిన మహానాడు ఆ పార్టీ శ్రేణుల్లో మహా జోష్ నింపింది. చివరి రోజున జరిగిన బహిరంగ సభకు అంచనాలకు మించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు హాజరు కావడంతో నేతల్లో నూతనోత్సాహం పెల్లుబిక్కింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాయలసీమలో అత్యధిక ప్రజాదరణతో కడపలో మహానాడు విజయవంతంగా ముగియటంతో నేతలు కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొదటి నుండి రాయలసీమ ముఖ్యంగా కడప జిల్లా కాంగ్రెస్కు ఆ తర్వాత వైకాపాకు కంచుకోటగా ఉంటూ వచ్చింది. అలాంటి కడప జిల్లాలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలో 10 స్థానాలకు 7 స్థానాలు సాధించి కడపలో కూటమి సత్తా ఏంటో చూపించారు. ఈ నేపథ్యంలో రాయలసీమలో అంతర్భాగమైన కడప జిల్లాను వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసే దిశగా ఇప్పటి నుండే ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే కడపలో మహానాడు నిర్వహించి సక్సెస్ చేశారు. మహానాడు సభలో పాల్గొన్న 3 లక్షల మందికి పైగా కార్యకర్తలు అభిమానులు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు వేదికపైకి రాగానే పచ్చ జెండాలను గాల్లోకి ఊపుతూ సీమ సత్తా ఏంటో తెలియజేశారు. ఇప్పుడది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తన సొంత జిల్లాలో మహానాడు విజయవంతం కావడంతో జగన్ అంతర్మదనంలో పడ్డారు. టీడీపీ శ్రేణులు మాత్రం రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. మహానాడు వేదికపై టీడీపీ నేతలు తూటాల్లాంటి మాటలతో తమ ప్రసంగాలు వినిపించారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఎక్కడ లేని ఉత్సాహంతో టీడీపీ జెండాలు చేతబట్టి నేతలకు జేజేలు కొట్టారు. మహానాడు విజయవంతంలో ముఖ్య భూమిక పోషించిన కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డిని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందించడంతో ఆయన ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీనివాసరెడ్డిని అత్తుకుని ఓదార్చారు. అలాగే కడప జిల్లా నేతలను శభాష్ అన్నారు. గత ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తే తమ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తుందంటూ ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా నేరుగా రావచ్చని యువనేత లోకేష్ చెప్పడంతో పార్టీ క్యాడర్లో ఉత్సాహం రెట్టింపైంది. ఏది ఏమైనా ఎవరు ఊహించని విధంగా కడప జిల్లాలో జరిగిన మహానాడు సూపర్ సక్సెస్తో జోష్ మీద తెలుగు తమ్ముళ్ళు ఆలోచనలో పడ్డ వైసీపీ నేతలు 60 సంవత్సరాల వయసులో సైకిల్ వేసుకొని కడప మహానాడుకు వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ పైనుండే అభిమానం. గడప ఎత్తుకుంటే పచ్చని జెండా గడగడ గడలాడాలి నీలి ఎజెండా గర్జనలా కదులుతుంటే దారుల నిండా నలిగిన నేలకొచ్చ నవ్వుల దండ పౌరుషాల నేలలోన పసుపు దమ్ము చూపించగా కదలరా కదలరా కడప వైపు ఆగకుండా నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు చూడు 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 కలియ చూడు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623. సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.